అయోధ్యాకాండము 104వ సర్గము. శ్రీరాముడు భరతుని రాకకు కారణమడుగుట. భక్తవత్సలుడైన రాముడు లక్ష్మణునితో గూడి భరతుడు తన్ను చూడవచ్చుట ఎందుగల భావము తెలిసియుండియు అతనిని కౌగలించుకొని మంచి మాటలతో నిట్లడిగెను. ఇది ఏమి, నీవే చెప్పగా వినవలయనని మనస్సు కలుగుచున్నది. భరత, నీవేళ ఇచ్చటికి వచ్చితివి? ఈ జడలనెందులకు దాల్చితివి? ఈ నారచీరలనెందుకు ధరించితివి? మన రాజ్యంను విడిచి నీవెందుకిట్లు వచ్చితివి అని అడుగగా భరతుడు చేతులు జోడించి ఇట్లనెను. ఓ అన్నా, చేయరాని పనిచేసి మిమ్ముల నెడబాసి రాజు పుత్రశోకముచే శరీరము విడిచిపెట్టను. ఆడుది అయిన నా తల్లి చెప్పిన మాటను విని ఆత్మయశస్సును హరించునట్టి మహాపాపమును చేసెను. రాజ్యము ప్రాప్తించకపోగా వైదవ్యమును పొంది ఏడ్చుచు దుర్మార్గురాలగు నా తల్లి గొప్ప భయంకరమైన నరకమున బడును. అట్టి అపవాదము చేత దహింపబడుచున్న నన్ను నీ సేవకుని అనుగ్రహించుట నీకు తగును సుమా. దేవేంద్రుని వలె మరల రాజ్యమును పొందుము. భూమి అందుగల జనులందరూ వైదవ్యమును పొందిన మన తల్లులందరూ నిన్ను చూచుటకు వచ్చియున్నారు. ఇదిగో, కులమునకు భూషణమైన వాడా, నిర్మలుడా, రామ, మమ్ములను దయతో చూడుము. పెద్దవాడుండగా చిన్నతమ్ముడు రాజగుట మన వంశ మర్యాదయేనా? భరింపదగ్గ దక్షత గలవాడవైన నీవే ఈ భూమికి రాజువై జనులు సంతోషించున్నట్లుగా హితమును కలుగజేయుము. కలువలమిత్రుడైన చంద్రునిచే ప్రకాశించు శారద రాత్రి వలె నిన్ను రాజుగా పొంది భూమి సనాదయై జనులు సంతోషమును పొందునట్లుగా ప్రకాశించుగాక. నీకు సోదరుడను, శిష్యుడను, నీకు దాసుడను, మంత్రులతో కూడి నేను సాష్టాంగ నమస్కారముతో వేడుకొనెదను. దయతో చూడుము. సజ్జనులలో శ్రేష్టమైన వాడా, పూజింపదగినదై శాశ్వతమైనదియు తాత ముత్తాతల నుండియును సంక్రమించినదియు నగు రాజ్యమును స్వీకరింపుమని ప్రజలు చేయు ప్రార్థనమును మీరుట భూజనులయందు వాత్సల్యము గలవాడా, ఆలోచింపగా నీకు యోగ్యము కాదు సుమా. శ్రీరాముడు భరతునితో నీవు నిర్దోషివని చెప్పుట అని చెప్పుచు కన్నులయందు శోకముచే నుబ్బికి వచ్చుచున్న కన్నీరు అల్లనల్లన వెడలుచుండగా రాముని యొక్క పాదమూలములందు తన శిరమును మోపి నిట్టూర్పులు విడుచుచున్న తమ్ముని చూచి లేవనెత్తి తన కౌగిట గుచ్చి పట్టుకొని ఇట్లనెను. తమ్ముడా, నీబోటివాడే ఇట్లుండగా నీకా పామురుల విషయము చెప్పవలెనా? మంచి కులమును పుట్టిన వాడవు, సాత్వికుడవు, గొప్ప వ్రతములు చేసిన వాడవు, మహాశక్తి సంపన్నుడవు. ఈ భూమికై ఇంతటి పాపమును తలపెట్టుట నీకెట్లు తరమగును? కాన నీ వలన కొంచెమైనా నపకారము లేదని నేనెరుగుదును. నీవు బాలుడవగుటచే నీ తల్లినిట్లు తగని విధముగా తిట్టితివి. ఇది తగదు సుమా. మంచి బుద్ధి కలవారైనను తాము మనస్సునందు మెచ్చునట్టి దారపుత్రాదుల పట్ల ఆదరము గలిగి ప్రవర్తించుట విపరీతము కాదు గదా. తమ్ముడా, కొడుకులను, భార్యలను, శిష్యులను ఏ విధముగా భూమియందు సంచరింపవలెనని సాధువులు చెప్పుదురో ఆ ప్రకారముగా మన తండ్రి ఎడల మనమును నడుచుకొనవలదా? భూభారమును వహింపుమని ఆదేశించుటకెట్లర్హుడో అట్లే మన తండ్రి నన్ను కానలయందు కృష్ణాజినములు ధరించి తిరుగుమనుటకు అర్హుడు కాడా? ధర్మమార్గము నెరిగిన తండ్రి యందు మనము జనులు పొగుడునట్లు గౌరవము నుంచినట్లే ఓ ధర్మజ్ఞుడా, తల్లియందు కూడా మనము గౌరవముంచుట మర్యాదగాదా చెప్పుము. ధర్మశీలురైన తల్లియును తండ్రియును రామ, నీ వరణ్యమునకు వెళ్ళుము అని చెప్పగా, ఓ న్యాయచరితుడా, నేనా యాజ్ఞను మీరవచ్చునా? ఓ పూజ్యమైన నడవడిగలవాడా, నీవయోధ్యలో రాజ్యమును పొంది భువనములచే సత్కారములను పొందుము. నేను దండకారణ్యమునందు వల్కలములను అజినములను ధరించి ఉండెదను. లోకములెరుగునట్లుగా ఈ ప్రకారముగా విభాగించి మన తండ్రి స్వర్గమునకు వెళ్ళెను. భరత, నీకిచ్చిన భాగమును నేను పుచ్చుకొనుట ధర్మమా? నీవే చెప్పుము. లోకమునకు ఆచార్యుడును ధర్మము తెలిసిన వాడును అగు మన తండ్రి చెప్పిన మాట నీకు ప్రమాణమే గదా. నీకతడిచ్చినట్టి భాగమును నీవు భోగింపకుండుట ధర్మమగునా? నాకు జనకుడు ప్రసాదించిన భాగమగు ఈ వనవాసమును 14 వనమునందుండి అనుభవించుటే తండ్రికి హితమని తల్చెదను సుమా. పరలోకమునందు సైతము సత్కరింపబడిన వాడును ఇంద్రసమానుడును అయిన తండ్రి చెప్పిన మాటయే పరమార్థమనియు చేయవలసినదనియూ తలంతును. కాని లోకములన్నింటినీ ఏలుటనైనను నాకు సంతోషమును కలగజేయనా తమ్ముడా అని చెప్పుచుండగా అయోధ్యాకాండము 104వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు. శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై,
నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.